హే ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇంజనీర్స్ కాంపస్. ఈరోజు మనం ఏఐసిటిఈ కెరియర్ పోర్టల్లో ఇంటర్న్షిప్ ఎలా అప్లై చేసుకోవాలనేది చూద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ ది వీడియో. మనం ఫస్ట్ గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి ఏఐసిటిఈ కెరియర్ పోర్టల్ అని కొడితే మనకు ఒక థర్డ్ లింక్ వస్తుంది. చూసారు కదా, ఇక్కడ థర్డ్ లింక్ ఏఐసిటిఈ ప్లేస్మెంట్ పోర్టల్. దీన్ని క్లిక్ చేసామంటే మనం వెబ్సైట్లోకి వెళ్తాం. ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ రిజిస్టర్ అని చెప్పి చూసారా, ఆ రిజిస్టర్ని క్లిక్ చేస్తే మనకి స్టూడెంటా లేదా ఎంప్లాయర్ అని అంటుంది. మనం స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్లో పెట్టిన తర్వాత మనం ఏఐసిటి అఫిలియేటెడ్ ఆర్గనైజేషనా కాదా అని చెప్పేసి, లేదా నాన్ ఏఐసిటి అనేది క్లిక్ చేసుకోవాలి. సో అది క్లిక్ చేసిన తర్వాత మన కాలేజ్ నేమ్ సెర్చ్ చేస్తే, మీ కాలేజ్ ఏఐసిటి అఫిలియేటెడ్ అయితే మనకి ఆటోమేటిక్గా మన కాలేజ్ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. సో మా కాలేజ్ అయితే ఏఐసిటి అఫిలియేటెడ్ కాబట్టి ఇక్కడ వచ్చిందనమాట. మేము వెంటనే దాని మీద క్లిక్ చేసిన వెంటనే మా ఇన్స్టిట్యూట్ పిఐడి, టైప్, హెచ్వై నేమ్ అన్నీ వచ్చినాయి. దాని తర్వాత మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, కాంటాక్ట్ నెంబరు, స్టూడెంట్ ఐడి, ఈమెయిల్, ఆధార్ కార్డ్, పాస్వర్డ్, ఇలా మన డేటా అంతా ఉంటుంది అనమాట. దీన్నంతా ఫిల్ చేసుకోవాలి. ఓకే, ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ మన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆల్రెడీ క్లిక్ చేసిన తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని వస్తుంది. అది క్లిక్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది, గుడ్ జాబ్, యూ హ్యావ్ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ. దెన్ మనకు మెయిల్కి ఒక లింక్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఆ లింక్ని మనం క్లిక్ చేస్తే మళ్ళీ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అవ్వమంటుంది. ఈసారి రిజిస్టర్ కాదు, లాగిన్ అవుతుంది. ఇలా నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఏం ప్రాబ్లం లేదు, మీరు ఆల్రెడీ మీకు లింక్ తెలుసు కాబట్టి ఆ లింక్లోకి వెళ్ళి లాగిన్ కొడితే మీరు లాగిన్ అయిపోతారు. ఇక్కడ రెండు ఉంటాయి, లాగిన్ యాజ్ స్టూడెంట్ ఆర్ కార్పొరేట్. మన స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ పెట్టి కన్ఫర్మ్ చేస్తే లాగిన్ అయిపోతుంది. సో ఇంకా మనకి ప్రొఫైల్లో మన ఫొటోస్ కానీ, అంటే ఇది ఎలాగంటే ఏఐసిటి ప్లేస్మెంట్ పోర్టల్ ఇప్పుడు మనకి ఒక ఏదైనా కేటగిరీలో మనకి జాబ్స్ అనే వేకెన్సీ ఉంటే దానికి ఆటోమేటిక్గా మనకి ఈ ఏఐసిటి అనేది అప్లై చేసేస్తుంది. మనకి ఆటోమేటిక్గా కంపెనీ ద్వారా మనం అప్లోడ్ చేసే రెజ్యూమ్, మన డీటెయిల్స్, మనకి 10th ఎన్ని వచ్చినాయి, ఇంటర్లో ఎన్ని వచ్చినాయి, ఇలా ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఆఫ్టర్ ఫిల్ చేసిన తర్వాత మన కేటగిరీని బట్టి, మన క్యాపబిలిటీని బట్టి మనకి కాల్ వస్తుంది సర్టెన్ కంపెనీ నుండి. మనం ఆ సర్టెన్ కంపెనీతో మాట్లాడుకొని మనకి ఓకే అనుకుంటే వాళ్ళు ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కొన్ని ఇంటర్న్షిప్ ప్రొవైడెడ్ ఉంటాయి, కొన్ని డైరెక్ట్గా జాబ్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఇంకా పర్సనల్ డీటెయిల్స్, మనకి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ కాలేజీలో ఎవరు, ఇలా వాళ్ళ డీటెయిల్స్, మనం 10th ఎన్ని, హైయెస్ట్ డిగ్రీ ఎంత, ఇలా పూర్తి డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి. ఇక్కడ మన ప్రొఫైల్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ, ఇక్కడ కనపడే డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. సో ఇది ఏఐసిటి ఇంటర్న్షిప్ ప్రాసెస్. థ్యాంక్ యూ.